పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం. మరొకసారి ఆ లేఖన భాగాన్ని మనం చూద్దాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేం నివాసులకు సంరక్షకుడిగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రభు పేరట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. త్వరగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఒక అర్ధగంట సేపు దేవుని వాక్యం ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీ మనస్సులను, మీ హృదయాలను దేవుని వాగ్దానపు మాటల మీద స్థిరపరచుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు ఒక మంచి వాగ్దాన సందేశముగా, లేదా తన జనులైనటువంటి యెరూషలేం నివాసులుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం అనగా, ఆ కాలమున యెహోవా యెరూషలేం నివాసులకట ఆయనే సంరక్షకుడిగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేం నివాసులకు సంరక్షకునిగా నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ 2023వ సంవత్సరాన్ని మనం ముగించుకొని అద్భుతంగా, విజయప్రదముగా 2024వ సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతా ఉంది, ఎలాంటి నష్టాలు కలగబోతూ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోబోతూ ఉన్నాం, రానున్నటువంటి దినములు ఎలా ఉంటాయో మనం అంచనా వేయలేం. రానున్న దినములలో ఎంతమంది గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా ఎంతమంది ఎగిరి వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. చూపు అక్కడ పెట్టండి. ఎంతమంది ఎగిరి వెళ్ళిపోతారో తెలియదు. ఎంతమంది కాలగర్భమున కలిసిపోతారో తెలియదు. అంతే. కానీ ఈ రాత్రికాల సమయాన దేవుని యొక్క సన్నిధానములోనికి కూడి వచ్చినటువంటి మనతో దేవుడు అద్భుతముగా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కాలమున దేవుడు అంటున్నాడు, యెరూషలేం నివాసులకు నేను సంరక్షకునిగా ఉంటాను. సంరక్షకునిగా, సంరక్షకుడిగా, ఒక రక్షకునిగా నేను వారికి తోడుగా ఉంటాను. సంరక్షకుడు అన్నట్టు ఎవరండి? సంరక్షకులు అంటే ఎవరు? ఇప్పుడు పోలీసు వారిని తెలుగులో, అచ్చమైన తెలుగులో ఏమంటారు? వారిని రక్షక. మరొక మాట అర్థం ఏంటంటే సంరక్షకులు. అలాగే పిల్లలకు తండ్రి సంరక్షకుడు. ఒక సంఘ కాపరి తన సంఘానికి సంరక్షకుడు. గొర్రెలకు తన కాపరి సంరక్షకుడు. రాష్ట్రానికి నాయకుడిగా ఉన్నటువంటి వారు సంరక్షకులు. దేశాన్ని విజయపథముగా నడిపించబడుతున్నటువంటి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రులు ఈ దేశానికి సంరక్షకులు. అలాగే నిర్విరామముగా తమ సేవలు అందిస్తున్నటువంటి ఈ దేశానికి సంరక్షకులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరండి? వాళ్ళు ఆర్మీ సైనికులు, దేశ సైనికులు. దేశ సరిహద్దులలో కాపుదలగా ఉంటున్న వారు సంరక్షకులు. వీరందరినీ కూడా సంరక్షించగలిగినది
వీరందరినీ కూడా భద్రపరచగలిగినది, సకల మానవ కోటికి భద్రతనివ్వగలిగినది ఎవరు అనంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వారికి సంరక్షకునిగా నేను ఉంటాను. ఎవరితో దేవుడి మాట తెలియజేస్తున్నాడు అనంటే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలో యెరూషలేం నివాసులకు అని ప్రత్యేకంగా ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి యెరూషలేం నివాసులు? ఇప్పుడు ఈ ఎరుగుంట్ల పట్టణంలో మనం ఉన్నామనుకోండి, మనల్ని పక్క ఊరు వారు ఏమని పిలుస్తారు? వీరండి ఎర్రగుంట్ల వాసులండి అని అంటారు. ప్రొద్దుటూరులో ఉన్నామనుకోండి, ఏమని అంటారు వారిని? ప్రొద్దుటూరు నివాసులు. అంటే మనం ఎక్కడ నివాసం ఉండగలిగితే, మనం ఎక్కడ నివాసాన్ని స్థిరపరచుకోగలిగితే, మనము ఎక్కడ ఉండగలుగుతున్నామో ఆ స్థిరమైనటువంటి చోటు, దానిని బట్టి మనం ఫలానా నివాసులము అని లోక దృష్టికి మనం కనబడతాం. అలాగే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు కదా, ఎవరైతే యెరూషలేములో నివాసం చేస్తున్నారో, ఎవరైతే యెరూషలేములో స్థిరపడి ఉంటున్నారో వారికందరికీ కూడా నేను సంరక్షకునిగా నేను ఉండబోతున్నాను. దేవునికి స్తోత్రం చేయలేదా గట్టిగా? ఇంతకీ యెరూషలేం అంటే ఏమిటి? యెరూషలేం అనగా ఏమిటి అంటే, యెరూషలేం అనగా దేవుని యొక్క మందిరం, లేదా ఆత్మీయులు రక్షించబడి ఒక చోటికి వెళుతున్న సమూహం, అది యెరూషలేం. ఎక్కడికైతే ఒక సంఘముగా మనము కూడుకుంటున్నామో, ఏ స్థలములో దేవుని పేరట మనము కూడుకుంటున్నామో అది యెరూషలేం. యెషయా గ్రంథములో మనకు పరిచయం ఉన్నటువంటి ఒక ఆదరణకరమైన మాట మనకు తెలుసు కదా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే నేను వారిని ఆదరిస్తాను. యెరూషలేములోనే నేను వారిని ఆదరిస్తాను. మనము ఈ యెరూషలేం యొక్క పూర్వోత్తరం చరిత్ర తెలియచేయడానికి సమయం కాదు, కానీ ఈ యెరూషలేం వాస్తవానికి రాజనగరు. దావీదు రాజుగారు ఉంటున్నటువంటి ప్రాంతం ఈ యెరూషలేం పట్టణం. ఒకప్పుడు ఈ యెరూషలేం పట్టణ విషయమై దేవుడే చెప్పారు, ఇదిగో ఈ యెరూషలేము నేను కోరుకొనినటువంటి స్థానము అని దేవుడు అన్నాడు. ఇది నేను ఏర్పరచుకొనినటువంటి స్థలము అని కూడా ప్రభు చెప్పారు. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట, యెరూషలేం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవుతుంది అని ప్రభు చెప్పారు. కాబట్టి మూల ఉపోద్ఘాతముగా మీకు తెలియపరచవలసిన విషయం ఏంటంటే, యెరూషలేం అనగా ఏమిటో కాదు, దేవుని యొక్క నివాసం అనగా ఆయన మందిరమే, ఆయన సంఘమే. ఇప్పుడు ఎవరైతే ఆ యెరూషలేములో నివాసం చేస్తున్నారో, అనగా ఎవరైతే సంఘములో స్థిరత్వాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే సంఘములో పునాదిని కలిగి ఆ పునాదులు నడిపించబడుతూ ఉన్నారో, వారందరితోనూ దేవుడు అంటున్నాడు కదా, యెరూషలేం నివాసులకు నేను సంరక్షకునిగా నేను ఉండబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమిటండి? 2023వ సంవత్సరం అంతా కూడా మేము ప్రతి ఆదివారం మేము పాల్గొన్నామండి, ప్రతి ఆదివారం మేము మందిరానికి వచ్చామండి, ప్రతి ఆదివారం మేము దేవుని సన్నిధిలో పాల్గొన్నామండి, ప్రతి ఆదివారం తూచా తప్పకుండా మేము దేవుని మాటలు వినటానికై, దేవుని ఆరాధించటానికై దేవుని యొక్క సన్నిధిలోనికి మేము కూడి వచ్చామండి. మాకు కలిగేది ఏమిటండి? ఈ 2024వ సంవత్సరం మాకు కలిగే లాభం ఏమిటండి అని అంటే, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇంతవరకు నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఇంతవరకు నువ్వు దేవుని సన్నిధికి నమ్మకంగా నువ్వు నడిపించబడ్డావు కదా, అయితే దేవుడే సెలవిస్తున్న మాట, ఈ కాలమున
యెరూషలేం నివాసులకు ఆయనే సంరక్షకునిగా వారికి తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ 2024వ సంవత్సరం పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలా, కష్టాలే ఎదురైనా, నష్టములే ఎదురవుతున్నా, ప్రతికూలతలే ఎదురవుతున్నా, ఈ రోజున దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడే మనకు సంరక్షకునిగా మన పక్షముగా నిలబడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన పక్షముగా నిలబడగలిగితే, ఆయనే మనకు సంరక్షకునిగా ఉండగలిగితే 91వ కీర్తనలో రాయబడిన ప్రతి మాట అక్షరాలుగా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. ఏమిటి? ఆ 91వ కీర్తన రాయబడుతుంది, మహోన్నతుని చాట నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు నా దేవుడని చెప్పుచున్నాను. అదిగో అక్కడ నుండి ప్రారంభించబడుతుంది. చూడండి, దేవుడు ఒక వ్యక్తికి సంరక్షకునిగా ఉండగలిగితే, దేవుడు ఎక్కడ ఏ అనుభవాల నుంచి విడుదల కలగజేస్తాడు ఒక్కొక్కడిగా కీర్తనకారుడు చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. వేటకాని ఊరిలో నుండి, ఉగ్రతల్లో నుంచి, తెగుళ్ళ నుండి, వ్యాధుల నుండి, రోగముల నుండి, ప్రతి కన్నీటి బాష్పబిందువుల నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని విమోచన కలగజేస్తాను, నేను మీకు తోడై ఉంటాను, వాటన్నిటి నుంచి మీకు విడుదల కలగజేసి మిమ్మల్ని నడిపిస్తాను. ఈ దినాన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరం వ్యాధులు రావచ్చుగాక, ఈ సంవత్సరం నిందలు రావచ్చుగాక, మనుషుల ద్వారా ప్రతికూలతలు కొన్ని రావచ్చుగాక, మరికొంతమందికి కొన్ని ప్రమాదాలు కలగవచ్చుగాక. ఎలాంటి పరిస్థితులు ఎదురవని ఈ రోజున నీ ధైర్యము, మన ధైర్యం ఏంటిదంటే ఆయన మనకు సంరక్షకునిగా ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక ధైర్యముగా ఈ 2024వ సంవత్సరం అంతా కూడా దేవుని మీద భారం వేసి ముందుకు అడుగులు వేద్దాం. ప్రయాణము చేయుచున్న ప్రతిసారి పిల్ల అడ్డం వచ్చింది, ఎలకట్టం వచ్చిందని కాసేపు ఆగటం మానేసి, అయ్యో నిమ్మకాయలు ఎవడో మంత్రించాడే, రాళ్ళు ఎవడో పెట్టాడే, ఎంటకలు కనబడ్డాయే అని భయపడటం మానివేసి, ఎందుకంటే సంరక్షకునిగా ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. నిమ్మకాయలు ఏం చేయవు, నిమ్మకాయలు ఏం చేయవు, ఎంట్రకలు ఏం చేయలేవు, పిల్లి ఏం చేయలేదు, దాని తల్లి ఏం చేయలేదు. కారణం ఏంటిదంటే సంరక్షకునిగా ఆయనే మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. ఒక దీవెనకరమైనటువంటి కొన్ని విషయాలు ఈ పూట మీతో నేను పంచుకొని, ఎవరికి ఆయన సంరక్షకునిగా ఉంటారో ఒక 2 మాటలు చెబుతాను. చూడండి, 37వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు ఎవరికి సంరక్షకునిగా ఉంటాడు? భక్తిహీనుల బాహువులైతే కాదుగా, భక్తిహీనుల బాహువులు విరవబడును. రేయ్ నీ చేతులు ఎరుగుతాయి రేయ్ అని అంటారు, చూసారా? అది ఇదే అన్నమాట. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. దేవుడు మనకు సంరక్షకునిగా ఉండగలిగితే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలియజేస్తాను. దేవుడు ఒక వ్యక్తికి సంరక్షకునిగా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, ఎవరికైనా సంరక్షకునిగా ఉండగలుగుతాడు. దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఎవరైతే తమ నీతి జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నారో, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ఉద్యోగాలను చేస్తూ ఉండొచ్చు, ఎక్కడైనా పనులు చేస్తుండొచ్చు, ఏ వ్యాపారాలను చేస్తుండొచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు నన్ను చూస్తున్నాడని నీతిగా బ్రతుకుతున్నావు, చూసావా? అలాంటి నీతి కలిగినటువంటి వారికట, అలాంటి నీతిమంతులకట దేవుడు సంరక్షకునిగా తోడుగా ఉండి కలగబోతున్న ప్రతి ప్రళయములను, కలగబోతున్న ప్రతి అపాయములను అన్నిటి నుంచి దేవుడే విడిపిస్తాడు. ప్రేమేట దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే,
సౌలు అనేక మారులట దావీదును ఈటతో పొడిచి చంపాలని చాలా మార్లు ప్రయత్నం చేశాడట. చాలా మార్లు ప్రయత్నం చేశాడు. కానీ సౌలు వల్ల సౌలు చేత కాలేదు. ఎందుకు చేత కాలేదు అని అంటే, దేవుడే దావీదును పలుమార్లు తప్పించెను. దావీదు జీవితంలో, దావీదు విషయంలో దేవుడే సంరక్షకునిగా ఉన్నాడు. ఎందుకని? శత్రువు నోటనే దేవుడు పలికించాడు, దావీదా నువ్వు నాకంటే నీతిపరుడవు. యు ఆర్ సో రైచస్ మ్యాన్ ఫర్ దన్ మీ. నువ్వు చాలా నీతిపరుడవి, నువ్వు నాకంటే నీతిమంతుడవు నాయనా అని శత్రువే, ఏమండి, తన నాశనాన్ని, తన అంతాన్ని కోరుకుంటున్నటువంటి శత్రువే పలకగలుగుతున్నటువంటి మాట, నీవు నాకంటే నీతిపరుడవి. నీతిని కాపాడుకోండి. ఎక్కడున్నా, ఏ స్థలములున్నా భర్త తన భార్య దగ్గర నీతిని కాపాడుకోగలగాలి. భార్య తన భర్త ఎదుట నీతిని కాపాడుకోగలగాలి. అలాగే ఓ సేవకునిగా నేనును నా నీతిని విశ్వాసుల ఎదుటను, సంఘం ఎదుటను, సంఘపు వెలుపటి వారి ఎదుటను కూడా నా నీతిని నేను కాపాడుకోగలగాలి. యోబు తన గ్రంథంలో రాస్తూ అంటాడు, ఇదిగో రాజు వలె నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నా అడుగుల లెక్క నేను ఆయనకు తెలియజేస్తాను, నా నీతిని, నా నిర్దోషత్వంకు తగినట్టుగా ఆయనే నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎంత గొప్ప మాట అండి! ఎంత ధైర్యం ఉంటే యోబు గారు అంత మాట పలకాలి. ఎంత నీతి కలిగి ప్రవర్తిస్తే యోబు గారు అంత మాట పలకాలి. ఈ దినాన ఈ దేవుని సన్నిధానానికి కూడి వచ్చినటువంటి మనము ఈ మాట మనం చెప్పగలమా? ఇదిగో నేను నీతిగా బ్రతకగలుగుతున్నాను, నీతిగా నేను జీవించగలుగుతున్నాను, ఎక్కడ కూడా ఏది నేను ఆశించకుండా నమ్మకముగా నీతిగా నేను బ్రతకగలుగుతున్నానని నువ్వు ఇలాంటి సాక్ష్యం నువ్వు చెప్పగలవా? దేవుడు అంటున్నాడు, ఆయన నీతిమంతులకు సంరక్షకుడై ఉంటాడు. రెండవదిగా ఎవరికి దేవుడు సంరక్షకుడై ఉంటాడో మరొక మాట చదివి లోతులోనికి నేను వెళుతాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడలేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి సంరక్షకుడాయను. దేవుడట, అబ్బా నా బిడ్డ చాలా మంచిది, నా పిల్లలు చాలా మంచివారు, అసలు వాళ్ళు అబద్ధమే మాటలాడరు అని అనుకొని వారికట దేవుడు సంరక్షకుడిగా ఉన్నాడు. ఎవరికైనా సంరక్షకునిగా ఉండే దేవుడు అనంటే రెండవదిగా అబద్ధములాడలేని వారి విషయమై వారికి దేవుడు సంరక్షకునిగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. 2023లో లెక్క పెట్టాను, ఎన్ని అబద్ధాలు ఆడారు మీరు? ఎన్ని అబద్ధాలు మాట్లాడారు? అప్పుడప్పుడు మన పిల్లలు, మన చర్చి పిల్లలు నా ముందే, నా కళ్ళ ముందే వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ, ఏరా ఎక్కడున్నావు అంటే, ఏంటి నేను వచ్చి 10 నిమిషాలు అయింది, నువ్వు ఇంకా రాకుండా ఉన్నావే. వీడు ఇంకా రాలా, వీడు ఇంకా బయలుదేరలేదు. కానీ ఫోన్ చేసి, ఏంటి నువ్వు ఇంకా రాలేదా, 10 నిమిషాలు అయింది నేను వచ్చి, ఇంకా రాకుండా ఉన్నావే. అబద్ధాలు మాట్లాడుతున్నారా? ఒకప్పుడు విశ్వాసులు ఏమన్నా బాధపడతారేమోనని ఇంటి దగ్గర బయలుదేరక మునిపే, పాస్టర్ ఎక్కడ ఉన్నారంటే, అమ్మా ఇంకొక 5 నిమిషాలు తల్లి, ఇగో ఇక్కడే బయలుదేరాను, ఇక్కడే దగ్గరకు వచ్చేసాను. విశ్వాసులు బాధ పెట్టకూడదని వాళ్ళు పాపం కంగారు పడుతూ ఉంటారు. ఆలస్యం అయితే మళ్ళీ ఏదైనా పనులు చేసుకుంటారేమోనని వారి కోసం ఏమండి ఇలాంటి విషయాలు అబద్ధం ఆడేటండి. ఆ తర్వాత ఇలాంటి విషయాలు కూడా నేను అబద్ధం ఆడకూడదు, లేట్ అవుతుందని చెప్పాలి, ఆలస్యం అయితే ఆలస్యం అవుతుందని చెప్పాలి. ఒకవేళ సమయం చెప్పిన ఆలస్యం అవుతే, అమ్మా కాస్త ఆలస్యం అవుతుంది, కాస్త నిదానంగా వస్తాను అని ఉన్నట్టుగానే చెప్పాలని ఏమండి ఈ మధ్యకాలంలో స్థిరపరుచుకొని, ఇబ్బంది అయినా సరే అమ్మా
ఇదిగో నేను పలానా చోట ఉన్నాను, ఇంత ఆలస్యం అవుతుంది, లేదా ముందుగా రాగలుగుతాను, లేకపోతే ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే పలానా చోట ఉన్నాను. ఏమండి? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎవరికి సంరక్షకునిగా ఉండే దేవుడైతే అబద్ధములాడలేని పిల్లల విషయమై, తన జనుల విషయమై ఆయన సంరక్షకునిగా ఉండేటువంటి దేవుడు. ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి, ఈ రోజున ఒక మంచి తీర్మానం, ఈ రోజున ఒక మంచి నిర్ణయం చేసుకోండి. ప్రభువా, ఈ 2024వ సంవత్సరం అంతా కూడా ముగించే వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా నేను అబద్ధం మాట్లాడను ప్రభువా అని. నా నోటి వెంట ఒక్క అబద్ధపు మాట కూడా నేను రానివ్వను ప్రభువా అని తీర్మానం చేసుకోగలిగితే, ఇదిగో వాక్యము వెల్లడి మీ విషయంలో అవుతూ ఉంటుండగానే నా దేవుడు పరాక్రమవంతుడై ఆయన మనకు సంరక్షకునిగా తోడుగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధములాడలేని పిల్లలని వారికి దేవుడట రక్షకుడు అయ్యాడంట, సంరక్షకుడు అయ్యాడట. నువ్వు దేనికోసం అబద్ధం ఆడుతున్నావు? నీ లాభం కోసమా? ఎవరు లేదయ్యా నీ సంతోషం కోసమా? దేనికోసం అబద్ధాలు ఆడుతున్నావు? అవసరం లేదు. ఏమంటే అబద్ధాల వలన సంపాదించేది అది ఏదైనా, అది వచ్చే సంతోషమైనా, వచ్చే ఏమంటే మనుషులైనా, పరిస్థితులైనా, వస్తువులైనా, ఏదైనా అబద్ధం ద్వారా సంపాదించుకునేది, మూట కట్టుకునేది ఏది మనకు అవసరం లేదు. ఒకవేళ సత్యం పలుకుతున్నప్పుడు, నిజం పలుకుతున్నప్పుడు, నిజమే మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమైనా ఇబ్బంది కలుగుతుందో కలగని, సత్యమే పలుకుతున్నప్పుడు ఏమైనా నష్టం కలుగుతుందో కలగని. యేసు ప్రభుల వారిని ఏమంటే బోనలు నిలవబెట్టినప్పుడు పిలాతు గారు యేసు ప్రభుని అడుగుతున్నారు, ఇదిగో వీరందరూ నేను రాజు రాజు అంటున్నారు, మరి వీరన్నట్టుగా నువ్వు రాజువా, నువ్వు రాజువేనా అని అంటే ప్రభు ఏమన్నారమ్మా? ఎవరికే నేను రాజునేంటి, వాళ్ళేమో బుర్ర తక్కువై మెంటల్ వేసి కొత్త సంవత్సరం కదా నన్ను పొగిడితే బాగా ఆశీర్వాదాలు ఇస్తానని ఏదో వాళ్ళు ఏదో అనుకుంటున్నారండి. నేను బే నేను రాజునేంటండి, నా మొహానికి అదే నేను రాజుని కాదని ప్రభు చెప్పుకున్నారా? నేను రాజును కాను అన్న మాట చెబితే ఆయనకు శ్రమలు రావు, శోధనలు రావు, కష్టాలు రావు, కన్నీళ్ళు రావు, శిలవ ఎక్కే పరిస్థితి కూడా రాదు. ఆయనకు తెలుసు, వాస్తవం మాట్లాడితే, నిజము మాట్లాడితే, సత్యము మాట్లాడగలిగితే శ్రమ ఉంది, శోధన ఉంది, రక్తము చిందించగలిగిన అనుభవం ఉంది. అయినా నష్టమే కలుగుతున్నా, నష్టమే ఎదురుగా ఉంటూ ఉన్నా, శ్రమలే తన ఎదురుగా ఉంటూ ఉన్నా, భయంకరమైనటువంటి వ్యాధనే తన ఎదుట ఉంటున్నా, తన నోటి వెంట సత్యమే ఎవరి ప్రభువుల వారు మాట్లాడగలిగారు. నువ్వు అన్నట్టు నేను రాజునే. దేవునికి స్తోత్ర. ఈ పగల ఈ దినాన కూడి వచ్చిన మన జీవితంలో సత్యమైనటువంటి మాటలు మన జీవితంలో ఉన్నాయా? పలానా చోట ఇదిగో ఈ మాట మాట్లాడితే నష్టం కలుగుతుంది, అయినా సత్యమే మాట్లాడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయినా నువ్వు నిజమే పలకడానికి ఇష్టపడుతున్నావా? కీర్తన గ్రంథములో 15వ కీర్తనలో దేవుడు ఒక మాట రాస్తున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, యెహోవా సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవడు 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 అనంటే కింద కొన్ని విషయాలు, కొన్ని క్వాలిటీస్, కొన్ని అర్హతలు కలిగిన వారి గురించి దేవుడు మాట్లాడాడు. అక్కడ నిజము పలుకువాడే అనే మాట ఉంటుంది. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యెహోవా పర్వతమును మీద నివసింపదగిన వాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నిజం పలుకుతున్నారా? సత్యం పలుకుతున్నారా? ఈ పగల కాల సమయాన్ని నువ్వు సత్యం పలకగలిగితే, నువ్వు నిజం పలకగలిగితే నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఏ విధంగా ఆయన తోడుగా ఉంటాడంటే, సంరక్షకునిగా ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా నా నోటి వెంట 100 మాటలు వస్తే, 100 మాటలు రాగలిగితే అందులో 99 మాటలు కూడా నిజమే రావాలి అని అనుకోమాకండి. 100 మాటలు వస్తే 100 మాటలు కూడా
సత్యమే ఉండాలి. ఆ 100 మాటల్లో కూడా నిజమే మాట్లాడగలగాలి. స్తోత్రం. ఒక ఆయన అబద్ధం మాట్లాడే కదా, ఏమండి, అబద్ధం మాట్లాడి ఒక ఆయన కుష్టు వ్యాధిని తెచ్చుకున్నాడు. అబద్ధాలు మాట్లాడి ఒక ఆయన అగ్నికి ఆహుతయ్యాడు. అబద్ధము మాట్లాడి 2 భార్యాభర్తలు చచ్చిపోయారు. ఏమండి, పొలాన్ని నమ్మేశారు. సేవకులకు చెప్పలా, రే పొలాన్ని నమ్మి కానుక ఇయ్యండిరా, మందిరం కడుతున్నాం, స్లాబ్ వేయడానికి డబ్బులు ఇయ్యండిరా అని అడగల. వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. అయ్యా పొలాన్ని ఇవ్వాలనుకుంటున్నాం, మా పొలం అంతా మేము మీకు ఇచ్చేస్తామని 2 భార్యాభర్తలు ఏకీభవించుకొని వెళ్ళారు. నాకు తెలిసి అది విలువలేని పొలమేమో. ఆ సమయానికి ఆ పొలం బాగా విలువకరంగా మారింది. 5 లక్షలు పోతుందేమని అనుకున్నారు, కానీ 10 లక్షలు పోయింది. 10 లక్షలు పోగానే పాపం భార్యాభర్తలు అనుకున్నారు, ఇంత అవసరమా? సాతనగడు కూడా కొన్ని సందర్భాలు ఎలాంటి ఆలోచన పెడతాడంటే, 10,000 వరకు జీతం వచ్చినప్పుడు 1,000 రూపాయలు ఇచ్చిన దశంభాగం పెద్దగా అనిపించదు. 2,000 దశంభాగం ఇచ్చేటప్పుడు, కానుక ఇచ్చేటప్పుడు పెద్దగా అనిపించదు. అదే 10,000 రూపాయలు కానుక దాడితే ఇంత అవసరం వాసు గారికి? ఏం చేసుకుంటాడు ఇంత ఆయన? ఏం చేసుకుంటాడు ఇంత ఆయన? ఇంత డబ్బులు అవసరం ఆయనకి? ఏం చేస్తామో ఏమండి, మా వెనకల తవ్వి చూడగలిగితే ఆ డబ్బులన్నీ ఎటు వెళుతున్నాయో, బ్యాంకుకి వెళ్తున్నాయో, ఏమండి మనుషులకు వెళుతున్నాయో, ఎటువైపుగా ప్రయాణాలు చేస్తున్నాయో మా వెనకల ఆరా తీయగలిగితే, ఎంక్వైరీ చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠం మీదనే ఉన్నాను, దేవుని పక్షముగానే నిలబడి నిజమే పలకగలుగుతున్నాను. ఈ రోజున విశ్వాసులు ఇచ్చే ప్రతి పైసా, ప్రతి కానుక, ఏమంటే అది దశమయ భాగములే కానీ కానుకలే కానీ ప్రతి రూపాయి ఈ రోజున మేము వాడుకునే దానికంటే దేవుని కొరకును అలాగే వచ్చేటువంటి సంఘ బిడ్డల కొరకు ఖర్చు చేసేదే 100% వస్తే మా వరకు పెట్టుకునేది కేవలం 20% మాత్రమే. మిగతా 80% అంతా కూడా దేవుని కొరకే ఖర్చు చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ఉన్నాం కాబట్టి ఏ విషయంలో తక్కువ లేకుండా, ఇబ్బంది కలుగుతున్న వేళల్లో కూడా దేవుడు సంరక్షకునిగా తోడుగా ఉండి అన్ని విషయాలు దాటి వేసుకుంటూ నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏనాడు డబ్బు వైపు చూసుకుని అడుగులు ముందుకేలేదు, ఏమండి ధన వైపు చూడలేదు, కానీ దయగలిగిన దేవుని వైపు చూస్తూ అడుగులు వేసినాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకే అమ్మారా పొలం? ఫస్ట్ భర్త వచ్చాడు, ఏమైనా ఇంతకే అమ్మారా? ఎంత? 10 లక్షలు అవసరం ఆయనకి? అవసరం లేదు, 1 లక్ష రూపాయలు ఇద్దాం అని అనుకొని వచ్చి అబద్ధం మాట్లాడారు. వెంటనే అక్కడే ప్రాణం విడిచి హఠాత్తుగా మరణించాడు. ఈయన చచ్చిపోయాడని భార్యకు తెలియదు. ఆమె నంగనాశ మోహం వేసుకుని ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఈయన ఎక్కడో పరిచర్యలో బిజీగా ఉన్నాడేమో అనుకుని ఆమె, అయ్యా ఇదిగో దేవుని పరిచర్యకు మా పొలం అంతా అమ్మేసి ఊడ్చి మీకు ఇస్తున్నాం అయ్యా అంటే, పాస్టర్ గారు పేతురు గారు అన్నారు, ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మితీరా? ప్రశ్న బయలుదేరినప్పుడు ఆలోచన రావాలి కదా. అవునయ్యా, ఏదో ఆశ కలిగింది, కొంత దాచిపెట్టుకుని అనుకున్నాం, కూతురు ఉంది కదా పెళ్లి చేద్దామని అనుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని అనుకున్నాం, మరి ఏం చేద్దాం అని చెప్తే బాగుంది, ఉన్న పరిస్థితి చెప్తే బాగున్నాం. ఇంతకే అమ్మారా అని చెప్పినా కూడా అవునయ్యా, ఎక్స్ట్రా ఇందులే కానీ ఎందుకులే మీకు ఇద్దామని అనుకున్నాం కాబట్టి ఇంకా మాది కాదండి, ఇక మీదే అని అబద్ధపు మాటలు మాట్లాడిన వెంటనే భార్య కూడా సప్పీరా కూడా ఏమండి అక్కడే మరణించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎందుకు? వారి నోటి వెంట బయలుదేరిన ఒక్క అబద్ధపు మాట. ఈరోజున పెద్దలే కానీ పిల్లలే కానీ ఈరోజున అబద్ధపు మాటలు మాట్లాడుతూ కాలాన్ని వెలబుచ్చుకుంటున్నారేమో. అబద్ధపు విషయాలు మీరు మాట్లాడుతూ కాలాన్ని, మనుషులను మభ్య పెడుతున్నారేమో. జాగ్రత్త.
మనుషులను మభ్య పెట్టొచ్చేమో కానీ దేవుని మనము ఏమార్చలేం, దేవుని మనము మభ్య పెట్టలేం. పరమందున్న దేవుడు ఏమండి, ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, ఆయన చెవికి వినబడని మాట ఏదీ లేదు. కాబట్టి జాగ్రత్త వహించి నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, ఏలీ అంటాడు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడని తెలియజేస్తున్నట్టుగా నువ్వు ఎక్కడ ఉన్న దేవుని సన్నిధి నీతో ఉందని గ్రహించండి. నువ్వు ఎక్కడున్నా దేవుడు నీతో ఉన్నాడని గ్రహించి, ఏమండి, దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడని దైవ భయం కలిగి నిజమే పలకటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఒకటి, నీతిమంతులకు, అబద్ధములాడలేని వారికి దేవుడు సంరక్షకునిగా ఉంటాడట. రైట్. మరి దేవుడు మనకు సంరక్షకునిగా ఉండగలిగితే, సంరక్షకునిగా ఆయన మన జీవితంలో ఉండగలిగితే, ప్రియులారా, కలిగే ఒక 2 ఆశీర్వాదాలు చెప్పి నేను ముగించేస్తాను. యెర్మీయా గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. చాలు నాన్న. దేవుని వాక్య విధంగా సెలవిస్తుంది, దేవుడు ఒక వ్యక్తికి ఆయన రక్షకుడిగా, సంరక్షకుడిగా ఆయన ఉండగలిగితే, వాక్యం సెలవిస్తుంది కదా, కష్టముల నుండి ఆయన విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ రోజున 2023వ సంవత్సరంలో నువ్వు ఎదుర్కొనినటువంటి కష్టం, అది నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, నీ వ్యాపార జీవితంలో కావచ్చు, అది నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, అది నీ కుటుంబ పరంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, ఏ రీతిగా నువ్వు కష్టాలు అనుభవించి అదే కష్టాలను కంటిన్యూ చేసుకుంటూ 2024లోనికి బహుశా నువ్వు ప్రవేశించి ఉన్నావేమో. కానీ ఇదేనా వాగ్దానముగా, వాక్యపు ప్రత్యక్షతలో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు సంరక్షకునిగా తోడుగా ఉండగలిగితే, ఆయన వారి కష్టకాలములలో తోడుగా ఉండి వారిని విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. 107వ కీర్తన 6వ వచనం, 13వ వచనం, 19వ వచనంలో రాయబడినటువంటి ఒకే మాట ఏమిటో తెలుసా? 6, 13, 19 ఈ 3 వచనాలు ఏదైనా ఒకటి చదవండి. వారు ఆపత్కాలమందు ఆయన కనిపెట్టుకొనకపోయిరి, అరణ్యములలో బహుగా ఆశించిరి. ఎన్నో కీర్తన తల్లి? 107. 107, 106 అని చెప్పానా? ఓకే. 107వ కీర్తన. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించి వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారముల నుండి వారిని విడుదల కలగజేసెను. దేవునికి స్తోత్రం. ఈ 2024వ సంవత్సరంలో కూడా దేవుడు మనకు సంరక్షకునిగా తోడుగా ఉండి, కష్టముల నుండి, చీకటి అనుభవాల నుండి, కన్నీళ్ళ కడగలలో నుంచి ఆయన మనల్ని బయటికి రప్పించబోతూ ఉన్నాడు. ఆమేన్. గతించిన సంవత్సరములలాగా నీ బ్రతుకు ఎప్పటికీ ఉండదు ప్రియులారా. ఈ 2024వ సంవత్సరం ఎందుకో ప్రేరేపణతో ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. ఈ 2024వ సంవత్సరం మీకు నూతనంగా మీకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడు ఇదేనా కష్టాలు, నా బ్రతుకులు ఎప్పుడు ఇవేనా కష్టాలు అని వేదన పడుతున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2024వ సంవత్సరంలోనే దేవుడు నీ కష్టాలలో నుంచి దేవుడు బయటికి నడిపించబోతున్నాడు. నీ కన్నీళ్ళ నుంచి దేవుడు బయటికి నడిపించబోతున్నట్టు, నిన్ను వెలుపలికి రప్పించి ఆనంద సంతోషములను దేవుడు నీ జీవితంలో స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకు సంరక్షకునిగా ఉండాలి. మన కష్టకాలములలో ఆయనను మనం సంరక్షకునిగా స్థిరపరచుకోగలిగితే మన జీవితానికి మేలు. లేకపోతే బైబిల్లో ఒక ఆమెకట అసలు ఆమెకు రక్షకుడే లేడట. రక్షకుడు లేని దానికి ఆమెకు కలిగిన కష్టం, ఆమె జీవితంలో కష్టం వచ్చినప్పుడు,
శ్రమ వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగిందో ఒక మాట చదవండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 27వ వచనం. అమ్మా, అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను గనుక ఆమె బ్రతుకు ఏమైపోయింది? ఆమె కన్యత్వం ఏమైపోయింది? పాడైపోయింది, చెడిపోయింది. కారణం ఏంటి? ఆ అమ్మాయికి సంరక్షకుడు లేడు. ఈ పూట ఈ మాటలు వింటున్న ప్రియ యవన బిడ్డలారా, మీ జీవితానికి, మీ హృదయాలకు, మీ ఆలోచనలకు సంరక్షకునిగా ఆయన మనకు తోడుగా ఉండాలి. నీ యవన కాలపు జీవితానికి ఆయన నీకు తోడుగా లేకపోతే మాత్రం కలగబోయే కొన్ని ప్రమాదాలకు నీకు నీవే కారణముగా మిగిలిపోతావు. ఆ చిన్నదికి రక్షకుడు లేకపోయెను. లేనందుకు జరిగిన ప్రమాదం ఏమిటి? ఆ రక్షకుడు ఎవరు లేకపోగా ఆమె జీవితం చెరిపివేయబడింది, పాడు చేయబడింది. ఈ రోజున ఒంటరిగా మన బ్రతుకును మనం ముందుకు కొనసాగించడానికి అవకాశం లేదు. మన జీవితానికి సంరక్షకునిగా ఆయన మనకు తోడుగా ఉండగలగాలి. ఆమె రెండవ దీవెనకరమైన మాట చెబుతాను. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 19:20వ వచనం. సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మరొక ఆశీర్వాదకరమైనటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాధకులను గూర్చి అంటే ఎవరో బాధపడుతున్నారట, ఎవరో బాధించబడుతూ ఉన్నారు. ఆ బాధింపబడుతున్నటువంటి వారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు, అయ్యా మా జీవితంలో బాధలు ఎక్కువైపోయినాయి, మనుషులు మా జీవితాలు విధంగా బాధ పెడుతున్నారు, మా వ్యాధులు మాకు బాధలు కలగజేస్తున్నాయి, మా జీవితాలు, మా కష్టాలు, మా నష్టాలు మా జీవితానికి ఎంతో బాధను కలగజేస్తున్నాయి, దేవా ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించవా అని బాధకులు కొంతమంది, బాధింపబడుతున్నటువంటి వారు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడుతున్నప్పుడట ఆయన వారికి సంరక్షకుడై వారి బాధలలో నుండి ఆయన వారిని విడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని కొరకు బాధపడుతున్నావు? ఏ మనిషిని గురించి నువ్వు బాధపడుతున్నావు? ఏ పరిస్థితిని చూసుకుని బాధపడుతున్నావు? యోబు అంటారు, 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగిన ఆయన నిన్ను విడిపించును. ఈరోజు నీ బాధ ఏంటి? దేని గురించి ఎంతగా బాధపడుతున్నావు? ప్రసంగి గ్రంథంలో ఏమండి, బాధింపబడు వారట ఆదరించే దిక్కు లేక కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారంట, ఏడుస్తూ ఉన్నారట. బహుశా ఈ పూట నీ బ్రతుకు కూడా కన్నీళ్ళ మయంలోనే ఉందేమో, బాధింపబడుతున్నటువంటి స్థితిలోనే నీ బ్రతుకు ఉందేమో. ఈరోజు నీ మనసు అంతా కూడా, పైకి నువ్వు ఎలా ఉన్నా కూడా ఈరోజు నీ మనసులో దుఃఖముని, ఈరోజు నీ హృదయంలో దుఃఖం ఆవరించుకొని ఉందేమో, నీ మనసులో భీతి ఆవరించుకొని ఉందేమో. నీ బిడ్డల విషయమై, నీ కుటుంబ విషయమై బాధ పట్టి నిన్ను పీడిస్తూ ఉందేమో. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన ఒక శూరుడైన రక్షకుని వారికి పంపించబోతూ ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనకు కలిగిన బాధలన్నిటి నుండి కూడా ఆయన మనల్ని విడిపించబోతున్నాడు. ఆమేన్. 18 సంవత్సరాలుగా ఒక తల్లి, 12 సంవత్సరాలుగా ఒక తల్లి రక్తస్రావ రోగంతో ఒక తల్లి బాధపడుతుందట.
12 ఏళ్ళుగా, కొన్ని సంవత్సరాలు ఎవరు ఆమె బాధను అర్థం చేసుకోలేదు. చాలా వ్యయ ప్రయాసాలతో తిరిగిందట, వైద్యుల చుట్టూ తిరిగి సంకటపడింది. తనుకునే వ్యయమంతయు ఖర్చు చేసుకుంది. చేసేదేమి లేక ఇంకా నా బ్రతుకు ఇంతేనేమో, ఇక నా జీవితం ఇక ఇంతేనేమో అని అనుకునే ఆశలు వదిలిపెట్టుకుంది. అలాంటి సమయంలో యేసును గురించి ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విన్నది. ఇదిగో యేసు ప్రభు ఆయన మన ప్రాంతానికి వచ్చాడు, ఆయన రోగాలను బాగు చేస్తున్నాడు, బ్రతుకులను బాగు చేస్తున్నాడు, బాధలలో నుండి విడిపిస్తున్నాడు, వ్యాధుల నుంచి ఆయన విడిపిస్తున్నాడు అన్న వార్త ఎప్పుడైతే ఆ తల్లి విన్నదో పరుగున యేసు ప్రభు చెంతకు వెళ్ళగలిగింది. యేసు ప్రభు యొక్క చెంతకు వెళ్ళి ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టగలిగిందో, ఏమండి వాక్యం సెలవిస్తుంది కదా, 12 ఏళ్ళుగా బాధపడుతున్నటువంటి ఆ రక్తస్రావ రోగము నుంచి ఏంటి యేసు యొక్క ప్రభావం వెళ్ళి ఆమెను తాకగా ఆమె యొక్క రక్తధార కట్టి 12 ఏళ్ళుగా ఏమంటే రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె ఆ స్థితిని దేవుడు మార్చివేశాడు. కనుగొనిన తర్వాత ఇదిగో ఒరే అంద్రయ్య, ఒరే ఫిలిప్పు, ఎవరో నన్ను తాకారు, నా ప్రభావం వారిని వెళ్ళి తాకింది, ఇదిగో ఎవరో కనుగొను అని మాట్లాడుతుంటే ఈలోగా ఆ అమ్మాయి వచ్చింది. అయ్యా, నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నా పోరాటం ఇది, నాకున్న బాధ ఇది, నేను దగ్గరకు వచ్చాను, నీ వస్త్రపు చెంగులు ముట్టాలని ఇంటి దగ్గర నుంచి విశ్వాసంతో బయలుదేరాను అయ్యా, ఇంటి దగ్గర నుంచి విశ్వాసంతో నమ్మకంతో బయలుదేరాను, నీ వస్త్రపు చెంగును ముట్టాను, బాగైపోయాను. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా భయపడద్దమ్మా, నీ కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ బాధ నీకు నివారణ అయినది. హల్లెలూయా. ఈ రోజున ఇంటి దగ్గర నుంచి ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారో నాకు తెలియదు. ప్రభా నాతో మాట్లాడండి, నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది అని ఎంతమంది ఇంటి దగ్గర నుంచే ఏమండి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఎంతమంది ఈ స్థలానికి వచ్చారో నాకు తెలియదు. కానీ ఏమండి ఈ పూట ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీకు కలిగిన యావత్ బాధల నుంచి ఆయన మనకు సంరక్షకుడై మనల్ని విడిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము నివాసులకు ఆయన సంరక్షకుడై ఉండబోతూ ఉన్నాడు. ఆయన మనకు సంరక్షకునిగా ఉంటే ఏ విషయంలో కొదువుగా ఉండదు. కలగబోతున్న ప్రమాదాలు, కలగబోతున్న నష్టాలు, కలగబోతున్న ప్రతికూలతలన్నిటి నుంచి దేవాతి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఈ దినం మొదలుకొని సంవత్సరం, ఈ 2024 సంవత్సరం యొక్క అంతము వరకు ఆయనే మన సంఘానికి, మన పరిచర్యలకును, మన కుటుంబాలకును ఆయన సంరక్షకునిగా మనకు తోడుగా ఉండునుగాక, తోడై ఉండి నడిపించునుగాక. ప్రమాదముల నుంచి ఆయన మనల్ని విడిపించునుగాక, నష్టాల నుంచి ఆయన మనల్ని తప్పించునుగాక, ప్రతి కలవరముల నుంచి ఆయన మనల్ని విడిపించునుగాక, కష్టాల నుంచి, బాధల నుండి ఆయనే మనకు సంరక్షకుడై తోడుగా నిలిచి విడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడే మనకు సంరక్షకుడై ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడుతుండగా, యేసయ్యా ఈ సంవత్సరం అంతా కూడా మీరు మాకు సంరక్షకునిగా ఉండాలి తండ్రి అని ఒక్క మాట ప్రభుతో మనం మాట్లాడదాం. ఆ తదుపరి వెంటనే తదుపరి కార్యక్రమాలలోనికి మనం ముందుకు నడిపించబడదాం.